చిరంజీవి గారు హీరోగా కోడి రామకృష్ణదారి డైరెక్షన్ లో వచ్చిన సోషియో ఫాంటసీ మూవీ అంజి. భారీ అంచనాల మధ్య 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో పర్వాలేదనిపించింది. అప్పట్లో హాలీవుడ్ సినిమాను తలపించేలా గ్రాఫిక్స్ తో ఈ సినిమాను తీర్చిదిద్దారు. దాదాపు 5 ఏళ్లకు పైగా షూటింగ్ జరుపుకుంది ఈ చిత్రం. నిజానికి ఈ సినిమాకు పనిచేసిన వారందరినీ మెచ్చుకోవలసిందే. ముఖ్యంగా ఈ సినిమా క్రెడిట్ మొత్తం నిర్మాతకు దక్కుతుంది. ఎందుకంటే అమ్మూరు సినిమా తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి చిరంజీవి డేట్స్ ఇచ్చారు. సాధారణంగా చిరంజీవి లాంటి స్టార్ కాల్ షీట్స్ దొరికితే ఎవరైనా కమర్షియల్ సినిమా చేయాలని అనుకుంటారు. కానీ ఆయనతో గ్రాఫిక్స్ తో సినిమా చేయాలని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కమిట్ అయ్యారు. ఇదే విషయాన్ని కోడి రామకృష్ణ గారికి చెప్పారు. అయ్యో, చిరంజీవి గారితో గ్రాఫిక్స్ సినిమా ఎందుకండి, ఆయనకు సరిపోయే కమర్షియల్ స్టోరీ నా దగ్గర ఉంది, పైగా డ్యూయల్ రోల్, ఆ స్టోరీ చేద్దామని కోడి రామకృష్ణ గారు చెప్పినా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. దీంతో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి తెలియకుండా కోడి రామకృష్ణ చిరంజీవి గారిని కలిసి, సార్, గ్రాఫిక్స్ సినిమా అంటే చాలా సమయం పడుతుంది, పైగా గంటల తరబడి నిలబడాలి, మీలాంటి స్టార్ కూడా కొత్త ఆర్టిస్ట్ చేసినట్లు చేయాలి అని చెప్పారు. అందుకు చిరంజీవి గారు, మీరు ఏం కంగారు పడకండి రామకృష్ణ గారు, కొత్త ఆర్టిస్ట్ చేసినట్లే నేను చేస్తా, ఎన్ని రోజులైనా చేస్తా, పర్వాలేదు అని చెప్పారు. దాంతో కోడి రామకృష్ణ గారికి గ్రాఫిక్స్ తో సినిమా చేయక తప్పలేదు. నిజానికి చిరంజీవి గారు కూడా సినిమా మొత్తం ఒకే టెంపోలో కనిపించారు. ఇక ఇంటర్వెల్ సీన్ అయితే నెల రోజులు తీశారు. చిరంజీవి గారు కూడా ఓపిగ్గా చేశారు. కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాదు, కథాపరంగా కూడా ఈ సినిమా క్లిష్టమైన సబ్జెక్ట్. ఇందులో చిరంజీవి గారిని ఒరే అని పిలిచే పాత్ర ఉంటుంది. ఆయన్ను అలా పిలిచే వ్యక్తిగా ఎవరు సరిపోతారా అని వెతగ్గా చివరికి నాగబాబు గారికి వేషం వేసి పెద్దయ్య పాత్ర ఇచ్చారు. సినిమాకు సంబంధించిన వర్క్ కూడా చాలా పెద్దది. కొన్ని సన్నివేశాలకు 100 నుంచి 120 షాట్స్ తీయాల్సి వచ్చేది. అలా తీయడం వల్లే ఈ సినిమాకు 5 ఏళ్లు పట్టింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా చాలా ఖర్చు పెట్టి సినిమా తీశారు. దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు పనిచేస్తుంటే కోడి రామకృష్ణ గారికి తల తిరిగిపోయేది. ఎందుకంటే గ్రాఫిక్స్ వర్క్ మొత్తం సింగపూర్, మలేషియా, అమెరికాలో జరిగేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసిన షాట్స్ అన్నీ రాత్రికి అమెరికా పంపేవాళ్లు. మరుసటి రోజు ఆ డిస్క్లోని షాట్స్ వాళ్లు తీసుకుని మళ్లీ అదే రోజు, ముందు రోజు గ్రాఫిక్స్ పూర్తి చేసిన డిస్క్లను ఇక్కడికి పంపేవాళ్లు. అంజీ సినిమా రిలీజ్ సమయంలో చిరంజీవి అభిమానులకు ఈ సినిమా మీద భారీగానే అంచనాలు ఉండేవి. భారీ అంచనాలతో వెళ్లి చూస్తే ఈ సినిమా అంతగా ఆకట్టుకున్నట్లు అనిపించకపోవచ్చు. కానీ ఈ సినిమా ఇప్పుడు టీవీలో చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమాకి క్రెడిట్ ఇవ్వాలంటే అది ఖచ్చితంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, ఆ తర్వాత చిరంజీవి గారికి, కోడి రామకృష్ణ గారికి. చిరంజీవి, హీరోయిన్ నమ్రతా శిరోద్కర్, విలన్ టినో ఆనంద్, నాగబాబు, వీళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళందరూ కొత్తవాళ్లే. ఒకవేళ ఈ 5 ఏళ్లలో ఎవరైనా చనిపోతే అదే పోలికలున్న వ్యక్తిని పెట్టుకోవచ్చని అనుకున్నారు. అందుకే కొత్త వాళ్లతో తీశారు. ఈ సినిమా ప్రారంభంలో ఆత్మలింగం కోసం ప్రయత్నించే ఒక మాంత్రికుడు ఉంటారు. అతను ఎల్వి ప్రసాద్ ఐ ఆస్పత్రి వద్ద బిచ్చిగారు. అతన్ని తీసుకొచ్చి ఆ పాత్ర వేయించారు. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న చిరంజీవి గారి 157వ సినిమా విశ్వంభర కూడా సోషియో ఫాంటసీ మూవీనే. అంజి మూవీ తర్వాత చిరంజీవి గారు అలాంటి కథతో మళ్లీ సినిమా చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత సోషియో ఫాంటసీ మూవీలో నటిస్తున్నదంతో ఆ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.